అండ్ అనూష గారు, స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్ ఎలా ఉంది? ఇది ఒక 1 year అవేర్నెస్ క్యాంపెయిన్ అనమాట. ఇది ఎస్పెషల్లీ మేము ఎందుకు డిజైన్ చేసాము అని అంటే, మెయిన్ మెసేజ్ అండ్ మోటో ఆఫ్ ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే, సమాజంలో ఉమెన్ సేఫ్టీ, మహిళల భద్రత గురించి ఆలోచించే విధానాన్ని చేంజ్ చేయాలి అన్న ఇంటెన్షన్తో ఈ 1 year క్యాంపెయిన్ అనేది ఉమెన్ సేఫ్టీ వింగ్ లాంచ్ చేశారు. సో ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు మన బస్ స్టాప్లో యూజువల్లీ ఎవరినైనా రిపీటెడ్ టీసింగ్ చేస్తున్నారని అనుకుందాము. సో అక్కడ ఉన్న వాళ్ళు నాకెందుకులే అని ఇలా వెళ్ళిపోవడం కాకుండా, people who are watching it, who are seeing that incident should understand that అక్కడ ఉన్న అమ్మాయికి ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్, వాళ్ళకి కుదిరినంత ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడము, లేదంటే కావాల్సినంత సపోర్ట్ ఇవ్వగలగడము, లీస్ట్లో లిస్ట్ అట్లీస్ట్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అంటే జస్ట్ ఒక స్పెక్టేటర్గా సైలెంట్ స్పెక్టేటర్గా కాకుండా దే షుడ్ యాక్ట్ ఎస్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ అన్న మైండ్ సెట్ చేంజ్ తేవాలి అన్న ఉద్దేశంలో ఈ క్యాంపెయిన్ అన్నది స్టార్ట్ చేశాము. సో ఎవ్రీ టైం ఏంటంటే, ఇప్పుడు పోలీస్ కేసు అయినాక అందరూ స్పందించడం కాకుండా, ఏదైనా తప్పు జరిగినప్పుడు ఇనిషియల్ స్టేజ్లోనే డిస్కరేజ్ చేయాలి అన్న ఒక మైండ్ సెట్ మనము జనాల్లోకి తీసుకెళ్ళాలి అన్నది ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము పాస్ చేస్తున్న మెసేజ్ అన్నమాట. స్టాండర్డ్ మెసేజ్ ఫర్ ఆల్ ది గ్రూప్స్ త్రూ దిస్ ప్రోగ్రామ్ ఏంటంటే, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆర్ ఉమెన్ సేఫ్టీ ఈజ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ ది సొసైటీ. ఇట్ ఇస్ నాట్ జస్ట్ ద ఉమెన్స్ రెస్పాన్సిబిలిటీ అనేసి. సో మీరు ఒక బై స్టాండర్డ్స్గా కాకుండా, ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఇది తప్పు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో ఒక అమ్మాయిని ఇన్అప్రోప్రియేట్ కామెంట్స్ చేస్తున్నారు, దే ఆర్ జస్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఎ ఫీమేల్. ఒక ఇన్అప్రోప్రియేట్ కామెంట్స్ చేసినప్పుడు ఏంటి అంటే, సమ్వన్ షుడ్ స్టాండ్ అవుట్ అండ్ స్పీక్ లైక్ ఇది తప్పు, ఇలా మనం మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు. సో ఇలాంటి అవేర్నెస్, ఒక మైండ్ సెట్ చేంజ్ అన్నది తేవాలి. ఈ క్రైమ్, పెద్ద క్రైమ్ అన్నది ఇలా చిన్న చిన్న విషయాలతోనే స్టార్ట్ అవుతుందని వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్. సో వీ వాంటెడ్ టు డిస్కరేజ్ దట్ అండ్ వీ డోంట్ వాంట్ టు నార్మలైజ్ దట్ బిహేవియర్. ఇఫ్ దట్ బిహేవియర్ ఈస్ రాంగ్, స్టాండ్ అవుట్ అండ్ సే దట్ ఇట్స్ రాంగ్. ఈ క్యాంపెయిన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఇది, అండ్ వీ వాంటెడ్ టు టేక్ దిస్ అక్రాస్ ది సొసైటీ. అనూష గారు, మెన్ డామినేటెడ్ సొసైటీలో మీకు ఇది ఒక అతిపెద్ద ఛాలెంజ్ కాదా? ఛాలెంజెస్ ఖచ్చితంగా ఉంటాయండి, నో డౌట్ ఇన్ దట్. ఎవ్రీ ఇనిషియేటివ్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ వింగ్ మేము ఏది తీసుకున్నా దాంట్లో ఛాలెంజెస్ అనేది డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకు అంటే, ఒకటి, ఉమెన్ సేఫ్టీ మీద, ఉమెన్ ఇష్యూస్ మీద రకరకాల ఉద్దేశాలు ఉన్నాయి జనాలకి. సో వాటిని బ్రేక్ చేసి ముందుకు వెళ్ళడం అన్నది కొంచెం ఛాలెంజింగ్ విషయము, ఇది ఇంప్లిమెంట్ చేయడం కూడా కష్టం. సో ఈ స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్లో కూడా మా ఉద్దేశం, ఏదైతే మెసేజ్ పాస్ చేద్దాం అనుకుంటున్నామో దాంట్లో మెయిన్ మేము టార్గెట్ చేసింది మెన్ అండ్ యూత్ని. సో ఈ ఇనిషియేటివ్ చిన్నప్పటి నుంచి, లైక్ కాలేజ్ యూత్ పిల్లల నుంచే స్టార్ట్ చేసి, మెన్ షుడ్ స్టాండ్ యాస్ అన్ అప్ స్టాండర్స్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అన్న ఒక మెసేజ్ని మేము డెలివర్ చేస్తున్నాము.